అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి సంకల్పించడం రచ్చరాజేస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ డీర్స్ అన్ని జేసీబీ లైట్లలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్లాడుతున్నాయి. వర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం టీజీఐఏసీకి కేటాయించిన స్థలాన్ని చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు హెచ్సియు భూముల వివాదం ఏంటి? విద్యార్థులు ఎందుకు ఆందోళనకు దిగారు? ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల ఆందోళనకు మద్దతునిస్తూ ప్రభుత్వ చర్యను ఎందుకు ఖండిస్తున్నాయి? అభివృద్ధి చేసి ప్రభుత్వం విక్రయించాలని చూస్తున్న 400 ఎకరాల భూమి అసలు ప్రభుత్వానిదేనా? గతంలో యూనివర్సిటీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ లాక్కుంటోందా? అసలు కథ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు పూనుకోవడంతో వివాదం మొదలైంది. 400 ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఏసీ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఈ భూములు హెచ్సియుకి చెందినవని, జీవ వైవిధ్యం ఉన్న వీటి జోలికి రావద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వర్సిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ రకాల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీజీఐఏసీకి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. విద్యార్థుల ఆందోళనలో అరెస్టులతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. అలాగే మరోవైపు ప్రభుత్వం ఈ 1974లో హెచ్సియుని స్థాపించారు. అప్పట్లో పూర్తి అటవీ ప్రాంతంగా ఉన్న గచ్చిబౌలిలో యూనివర్సిటీ కోసం 2300 ఎకరాలను కేటాయించారు. అయితే యూజీసీ లెక్కల ప్రకారం వర్సిటీ పేరుతో 1800 ఎకరాలే ఉందని, మిగిలిన 500 ఎకరాలు వర్సిటీ పరిధిలోనే ఉన్న రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉందంటున్నారు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం వర్సిటీ అభివృద్ధి కోసం ఆ భూమిని తమ పేరున బదలాయించాలని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆ భూమి తనదిగానే భావిస్తోంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25లోని ఈ 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. 1975 ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గచ్చిబౌలి ప్రాంతంలో 2324 ఎకరాలను అప్పుడు ప్రభుత్వం కేటాయించింది. ఐఎంజీ అకాడమీస్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఐఎంజీ అకాడమీస్ అదే సంవత్సరం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ న్యాయ పోరాటం సుదీర్ఘకాలం కొనసాగింది. అయితే 2024 మార్చి 7వ తేదీన ఈ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పుపై ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 2024 మే 3న ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత టీజీఐఏసీ విజ్ఞప్తి మేరకు శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. తరువాత పరిణామాల నేపథ్యంలో ఆ భూమి హక్కులను టీజీఐఏసీకి బదలాయిస్తూ గత ఏడాది ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆ భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఏసీ ప్రణాళిక సిద్ధం చేసింది. అదే ఇప్పుడు తాజా వివాదానికి కారణమైంది. హైదరాబాద్కే తలమానికంగా, ఆ మాటకొస్తే తెలంగాణకే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2000 ఎకరాల్లో ప్రకృతి అందాలకు ఆలవాలంగా పర్యావరణాన్ని పరిరక్షించే రీతిలో భారీ అటవీ ప్రాంతంలో విద్యా కుసుమాలను విద్యార్థులకు అందిస్తోంది. దేశంలోనే గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాంటి వర్సిటీ పరిసరాలు వేలాది మేలుజాతి వృక్షాలు, వన్య ప్రాణులతో నిండి ఐటీ కారిడార్గా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి ప్రాంతానికే ఆక్సిజన్ సిలిండర్గా పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది. అలాంటి వాతావరణానికి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో పెను విఘాతంగా మారుతుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మరోవైపు హెచ్సియు వివాదంపై స్పందించిన ప్రభుత్వం 400 ఎకరాల భూమి ప్రభుత్వాందేనని, అందులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తేల్చి చెప్పింది. ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుందని, ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని తెలిపింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడ ఉన్న పర్యావరణాన్ని ఎలాంటి విఘాతం కలిగించదని తెలిపింది.